మనీష్ వెళ్ళే రోజు సూపర్, టూ గుడ్. కానీ హౌస్లో ఉన్నంత వరకు ఫేక్గానే ఉన్నాడు అనేది అతని స్టేట్మెంట్లో ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. క్లారిటీ ఇచ్చారు, దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. దీంట్లోనే నామినేషన్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా చెప్తాను. అరే నాయన, నామినేషన్ గురించి నేను వింటున్న అప్డేట్స్ చూస్తే రేపు ఎపిసోడ్ ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ 9కి వన్ ఆఫ్ ద టాప్ ఎపిసోడ్ అవ్వబోతుంది అండ్ చాలా కాంట్రవర్సీస్కి మూలం కాబోతుంది అనేది నేను విన్న అప్డేట్స్. దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం జరిగింది చెబుతూ ఇక్కడ బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటి, ఫ్లోరా గారిని పంపించకుండా మనీష్ని ఎందుకు పంపించారు, అసలు ఏంటి దాని వెనకున్న కథ ఏంటి అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మీరు గమనించిన చాలా విషయాలు ఈరోజు అప్డేట్స్లో ఎపిసోడ్ రివ్యూలో నేను చెప్తాను. మీరు గమనించిన అట్లీస్ట్ వన్ విషయమైనా ఓకే ఇది మేము గమనించలేదు అనే పాయింట్ ఒకటి చెప్తాను. మీరు వీడియో మొత్తం చూడండి, షార్ట్గా ఉంటుంది వీడియో. ఇన్ని రోజుల్లో షార్టెస్ట్ వీడియో. బిగ్ బాస్ టీమ్ ఈ సీజన్లో చేస్తున్న మంచి విషయం ఏంటంటే స్టఫ్ లేనప్పుడు, అక్కడ పెద్దగా మంచి ఫుటేజ్ లేనప్పుడు అది టెలికాస్ట్ చేయకుండా వదిలేస్తున్నారు. ఈరోజు ఓన్లీ 1 hour ఎపిసోడ్. గుడ్. సుత్తంతా వేసేసి ల్యాగ్ అంతా చేయకుండా ఏదైతే మంచిగా ఉందో అదే టెలికాస్ట్ చేశారు. గుడ్. ఇక్కడ ఏమైందంటే కామనర్స్ ఉండడం వల్ల, సెలబ్రిటీస్లో కూడా కొంతమంది యాక్టివ్గా ఉండకపోవడం వల్ల కామెడీ డోస్ లేదు, పంచులు లేవు, డ్యాన్స్ వేసేవాళ్ళు సరిగా లేరు. లాస్ట్ సీజన్లో ఎలాంటి డాన్సర్స్ ఉన్నారు, అంతకుముందు సీజన్స్లో ఎలాంటి డాన్సర్స్ ఉన్నారు, ఈ సీజన్లో డ్యాన్స్ వేసేవాళ్ళు లేరు. కాబట్టి నాకు తెలిసి సండే ఎపిసోడ్స్ని మనం ఎంటర్టైనింగ్గా ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క ఎమాన్యుల్ ఏం లాగుతాడు, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళు డ్యాన్స్ కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. కామనర్స్కి బిగ్ బాస్ చాలా గట్టి షాకు అండ్ భయపెట్టేస్తాడు. అది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అది ఏ రకంగానో చెప్తాను, ఏ రకంగా మారబోతుంది, మనీష్ గారిని ఎందుకు పంపించాడు అనేది మాట్లాడతా. అండ్ మనీష్ హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగాలేడు, స్టేజ్ మీద బాగున్నాడు. ఎందుకంటే హౌస్లో బాగలేడు కాబట్టి స్టేజ్ మీద బాగున్నాడు. దానికి లాజిక్ ఏంటో లాస్ట్ చెప్తా. సో ఎపిసోడ్ నాకు సార్ కత్తిలా ఉన్నారు సమయం, డ్రెస్ కానీ ఇది కానీ సూపర్ గెటప్, సూపర్ యాక్టివ్గా ఉన్నారు ఈ సీజన్లో. నెక్స్ట్ నాకు సార్ వచ్చే టైంకి అందరూ వర్క్ చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే నేను చెప్తాను, ఇది కొంచెం సిల్లీదే, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ హౌస్ లోపల జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తాను. యాక్చువల్గా శనివారం ఆదివారం ఎపిసోడ్స్ ఒకే రోజు షూట్ అయితే శనివారం అయిపోయిన వెంటనే నాకు సార్ వెళ్ళిపోతారు, ఆయన రెడీ చేసి లంచ్ చేసి వస్తారు. అలాగే హౌస్ మేట్స్ అందరూ ఎర్లీ మార్నింగే మాకు ఒక లెటర్ వస్తుంది. లెటర్ ఏమొస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ కదా, నిద్రపోయేటప్పుడు 11:30 12 అప్పుడు ఒక లెటర్ పంపిస్తారు. రేపు ఉదయాన్నే నాగార్జున గారు వస్తారు, మీరు రెడీ అయి ఉండాలి, పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యి సోఫాలో కూర్చోండి ఈ టైంకి అనేసి, ఈ టైం కూర్చోండి అనేసి అంటారు ఎర్లీగా. సో అప్పుడే లంచ్ ప్రిపేర్ చేసుకుని మార్నింగే కూర్చోవాలి, లేకుంటే మధ్యాహ్నం పూట అంత గ్యాప్ ఉండదు, 1 hour గ్యాప్ ఉంటుంది. దాంట్లోనే లంచ్ చేసి దాంట్లోనే అందరూ రెడీ అయ్యేసి బట్టలు మార్చుకొని వస్తారు. ఎవరో స్నానాలు చేసి అంత టైం కూడా ఉండదు, జస్ట్ అటు వచ్చి కూర్చుంటారు. కానీ అప్పుడు ఏంటంటే నాకు సార్ వచ్చే ముందు ఏమొస్తుందంటే, ప్రతిసారి ఇది చాలా వరకు నాకు తెలియదు, ఇది ఎప్పుడు టెలికాస్ట్ కూడా చేయరు ఇలాంటిది. నాకు సారు స్టేజ్ మీదకి వస్తున్నారు, మనకి టీవీలో కనిపిస్తారు అనే ముందు ఏమొస్తుందంటే బిగ్ బాస్ మ్యూజిక్ వస్తుంది, సపక్కన మ్యూజిక్ వస్తుంది, మళ్ళీ 2 సార్లు వస్తుంది. అట్లా 2-3 సార్లు వరుసగా వచ్చినప్పుడు ఇంక నాకు సార్ వస్తున్నారని అర్థమైపోయి వచ్చి కూర్చుంటారు. ఈ రోజు హౌస్లో అదే జరిగింది. ఆ మ్యూజిక్ లేసి ఉంటారు, ఇంకొక మ్యూజిక్ వస్తారేమో అనేసి వెయిట్ చేస్తూ అక్కడ లోపల ఏదో వర్కలు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది లేరు రెడీగా. నాకు సార్ వచ్చేసరికి ఏరే అందరూ రమ్మని అన్నారు. వచ్చి కూర్చున్న తర్వాత తనుజ కాఫీ అడిగింది. కాఫీ అడిగితే ఏదైనా సీక్రెట్ చెప్పండి, ఎవరో ఒక పర్సన్ మీద క్రష్ అంట, అతన్ని కాఫీ షాప్లో కలిశారంట, ఎవరికి తెలియదంట, ఇవన్నీ చెప్పారు. అయిపోయింది. తర్వాత సరికి ఇక్కడ బాగా ఫన్నీగా అనిపించింది ఇమాన్యుల్. సరే కాఫీ డబ్బా పెద్దది పంపించండి బిగ్ బాస్ అంటే, ఇమాన్యుల్ సార్ నాయి కూడా చాలా సీక్రెట్లు కావాలంటే చెప్తాను సార్, నాకు కొంచెం చికెన్ పంపించండి అంటే, నీది కూడా కావాలయ్యా నేను నాకు సార్. తర్వాత సరికి సేవింగ్ ప్రాసెస్, సంజయ్ గారు దొంగతనం చేసిన ఆరెంజ్ వస్తే ఆ సంచిలో సేవ్ అయినట్టు అనేసి ఆరెంజెస్ పెట్టి సేవ్ చేశారు. ఫస్ట్ భరణి గారు ఫస్ట్ సేవ్ అయ్యారు, హరీష్ ఫస్ట్ సేవ్ అయ్యాడు. అదే వాళ్ళిద్దరిని ఫస్టే సేవ్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని ఎందుకు సేవ్ చేస్తారంటే హరీష్కి బూస్ట్ ఇవ్వాలని, భరణి గారు రిలేటెడ్గా కామనర్స్ని భయపెట్టాలని. ఓవరాల్గా వీళ్ళు చేయాలనుకున్న ఒకే ఒక పని ఏంటంటే కామనర్స్కి బుద్ధి చెప్పాలి బిగ్ బాస్ టీం అనుకున్నది. క్లియర్గా ఇంటి చూడండి. స్టార్టింగ్ సేఫ్ ఎవరిని చేశారు, భరణి గారిని ఎవరు నామినేట్ చేశారు, ఓన్లీ ఆ కామనర్స్ మాత్రమే. ఆ కామనర్స్ కూడా సొల్లు రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. సొల్లు రీజన్ పెట్టి నామినేట్ చేసినప్పుడు భరణి గారు ఫస్ట్లోనే సేవ్ అయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ భయం అనిపిస్తుంది లేదా, ఇదేంట్రా ఫస్ట్లోనే సేవ్ అయ్యాడని. దాంతోపాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చని వ్యక్తి, కామనర్సే నామినేట్ చేసిన వ్యక్తి ఎవరు, హరీష్. వాళ్ళలో మెంబర్ అయిన ఆ పర్సన్ కూడా వాళ్ళందరూ ఆల్మోస్ట్ నామినేట్ చేశారు. వీళ్ళిద్దరిని ఫస్ట్ రౌండ్లోనే సేవ్ చేశారంటే వాళ్ళకి భయం పుడతా లేదా, ఇదేంద్రా నాయన వీళ్ళిద్దరిని మనం నామినేట్ చేసి మనం టార్గెట్ చేస్తే వీళ్ళిద్దరూ మన కళ్ళ ముందే ఫస్ట్లోనే సేవ్ చేసి పడేసరే, ఏడో తేడా కొడుతుంది.
ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. అయ్యా నామినేషన్ అంటే ప్రాసెస్ లైన్గా ఏం నా సేవింగ్ ప్రాసెస్ లైన్గా ఏమి ఉండదు, ఓట్స్ని బట్టి ఏం చేయలే, ఇది కొంచెం బ్రెయిన్లో ఉంటుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్, వీళ్ళకి ఓట్లు పడే ఉండొచ్చు, స్టిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, టాప్ అయితే అయి ఉండకపోవచ్చు అని డౌట్ ఉంటుంది. ఇది అక్కడ పెడదాం, పక్కన పెడదాం, లాస్ట్లో చెప్తా తర్వాత. ఇక్కడ ఒక భయం స్టార్ట్ అయింది వాళ్ళకి గుండెల్లో. ఆ భయం స్టార్ట్ అవ్వాలి, మీరు మూసుకొని మీరు గేమ్ చేంజ్ చేసుకోకపోతే మీరు అన్యాయం అయిపోయి వరుసగా ఒక్కొక్కటి వెళ్ళిపోతారని చెప్పాలన్నదే వాళ్ళ ఉద్దేశం. భరణి గారిని సేవ్ చేస్తారు, హరీష్ గారిని సేవ్ చేసిన తర్వాత నాకు సార్ హరీష్ యు ఆర్ సేఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో సేఫ్ అవుట్ సైడ్, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా, గేమ్ గురించి గుర్తుపెట్టుకో, హ్యూమర్ ఇవ్వాలి అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత హరీష్ షూర్ సార్, షూర్ సార్, షూర్. నాకు సార్ ప్రియా ఇక్కడ ఏం లేదా, తనకు బూస్ట్ ఇవ్వాలనుకున్నారు, నువ్వు సేఫ్ అయిపోయావు, నువ్వు నీ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయి. మీకు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది కూడా చెప్పిన తర్వాత విషయంలోకి వెళ్తా. బిగ్ బాస్ మన కమ్యూనిటీలో చూసారు లేదో, మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టా కామనర్స్ మధ్యలో. టాప్లో ఎవరున్నారు తెలుసా, హరీష్ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో 2,10,000 మంది ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్, అంటే బిగ్ బాస్ కోసం మాత్రమే పెట్టాను. దాంట్లో ఓన్లీ బిగ్ బాస్ నామినేషన్ అప్డేట్స్, ఎలిమినేషన్ అప్డేట్స్, ఏం జరుగుతుంది, ఎవరి మధ్య ఫైట్లు జరుగుతుంది, ఇవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు లైవ్లో జరిగే ఫైట్లు ఏమైనా జరుగుతుంది, మీరు చూడలేరు కదా, ఇప్పుడు ఫైట్ జరుగుతుంది చూడండి అనేసి అప్డేట్స్ పెడుతుంటారు. 2,10,000 మంది ఉన్నారు. ఆ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లు ఇస్తాను, ఫాలో అవ్వండి. దాంట్లో ఒక పోల్ పెట్టా కామనర్స్ మధ్యలో, హరీష్ టాప్లో ఉన్నాడు విత్ లీడింగ్ టు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఓట్స్తో లీడ్లో 50% ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఎందుకు తెలుసా, ఎప్పుడైతే నువ్వు గేమ్ ఆడేటప్పుడు గేమ్లో పర్సన్ టు పర్సన్ ఎన్ని పెద్ద గొడవలు అయినా ఎవడు పడుచుకోడు, కానీ చూసే ఆడియన్స్తో డిస్కనెక్ట్ వచ్చేటట్టుగా చిరాకు పుట్టించారు అనుకో, అదేం చేయలేరు, అది ఎవడు కాపాడలేరు. హరీష్ అలా రాలా. హరీష్ అక్కడ హౌస్ మేట్స్ని హింసిస్తాడు, హౌస్ మేట్స్తో మాట్లాడే మాటలు వాళ్ళకి కొన్ని నచ్చలేదు, కానీ జనాలు తన బిహేవియర్ని అలవాటు చేసుకుంటున్నారు. అరే అన్నీ ఉన్నాయి రైతంలో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ అవుతుంది, అలవాటు పడుతున్నారు. అది మీకు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, బిగ్ బాస్ టీంకి కూడా అర్థమయ్యే తనని కొంచెం పుష్ చేస్తున్నారు క్లియర్గా. ఆ తర్వాత వచ్చేసరికి నేను మొన్న ఏం చేశానంటే, దీని నిండా జిలేబీలు పంపించింది మా వైఫ్. జిలేబీలు పంపిస్తే కూర్చొని ఏంటో అది సీమలు కూడా పట్టినాయి. నేను ఈ మధ్య పంది తిన్నట్టు తింటున్నాను అనమాట. పందే డైరెక్ట్, ఇంకా మనిషి కాదు, పంది. ఒక పంది ఎంత తింటుందో అంటే బురదలో ఏది దొరుకుతుంది, ఎక్కడ సైడ్లో రోడ్డు ఎక్కడ ఏది దొరుకుతుంది తింటుందో అట్ట తినాలనిపిస్తుంది. బిగ్ బాస్ టైంలో ఎక్కువ మాట్లాడి ఎక్కువ కూర్చొని టైప్ చేసి నువ్వు ఏది ఇచ్చినా కాదు అని కూడా తింటున్నా. ఆ జిలేబీలు ఆ బాక్స్ నుండి ఇస్తే ఒక్కటి మీలకుండా తినేసరికి 4 మొత్తం కోసుకుపోయింది. అందుకే గట్టిగా మాడాలంటే 4 మంట పడుతుంది. ఇదొక దరిద్రం. అది ఎందుకులే మీకు ఆ సోదంతా. తర్వాత సరికి రీతు నాకు సారు వీడియో ప్లే చేశారు. ప్రియా థమ్స్అప్ల గురించి క్లారిటీ కావాలన్నావు కదమ్మా, ప్లే చేస్తాననేసి థమ్స్అప్లు తాగింది సంజన గారు అనేసి ప్లే చేశారు. మేబీ అది నామినేషన్ రీజన్గా దొరకడం కోసం, వాళ్ళ మధ్య ఫైట్ పెట్టడం కోసం ప్లే చేశారేమో అనిపించింది. తర్వాత సరికి నాకు సార్ క్యాప్టెన్సీ టాస్క్ కదమ్మా, క్యాప్టెన్సీ టాస్క్ పెడదాం. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో వెరీ ఇంప్రెసివ్గా నాకు అనిపించింది మనీష్. అంత బలం ఉందా, ఎలా చూడడానికి సన్నంగానే ఉన్నాడు, భరణి గారిని ట్యాకిల్ చేశారు, విత్ పవర్ఫుల్ జిమ్ బాడీ కాకపోయినా కూడా ఎలా ట్యాకిల్ చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. సూపర్ ఫైట్ చేశారు. ఈరోజు మాత్రం హ్యూజ్ అప్లాజ్ రావాల్సిందే మనీష్కి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆ టాస్క్లో ఈ టాస్క్ నాకేమనిపిస్తుందంటే, క్లియర్గా మనం అనకూడదు కానీ అన్ఫేర్ టాస్క్ అంటే ఏదైనా బాధ అనిపిస్తుంది అనేసి అంటలేదు, కానీ అన్ఫెయిర్ టాస్క్ అని ఎందుకు అంటున్నానంటే, సమఉజ్జీల మధ్యలో అది కొంచెం సమఉజ్జీలుగా పెట్టుంటే బాగుండేది. కానీ అందరూ బాయ్స్ ఉన్నారు కాబట్టి మేబీ అంత అన్ఫైర్ అనలేము. స్టిల్ ఒక 10% అన్ఫైర్ అనిపించింది. ఎందుకంటే ఆ టాస్క్ క్లియర్గా డెమాన్ పవన్కి ఫేవర్గా ఉంది. డెమాన్ పవన్ ఈజీ గెలిచేసే టాస్క్ అది. తను ఓడిపోయాడు, తనే గెలవాలన్నట్టుగా పెట్టారు. ఏముంది అక్కడ, అందరికీ ఒక టైర్ ఇస్తారు, ఒక కలర్ టైరు. ముందు పక్క 3 బాక్సులు ఉంటాయి, 4 కలిసి ఆ 3 బాక్సులో పెట్టాలి. ఒక పర్సన్కి బాక్స్ ఉంటుంది కాబట్టి బజర్ వచ్చే టైంకి ఆ బాక్స్లో ఎవరున్నారో వాళ్ళు గెలిచినట్టు. మిగతా వాళ్ళు ఎవరైతే అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఆ టైర్ ఉంటుందో వాళ్ళు ఆ రౌండ్కి వెళ్ళిపోతారు. కానీ బిగ్ బాస్ ఏం చేశారంటే, హైలైట్గా ఇక్కడ ఫైటింగ్ అంతా ఎవరి మధ్య జరిగిందంటే, ఫస్ట్ రౌండ్లో భరణి గారు ఒక బాక్స్లో పెట్టలేపారు కాబట్టి భరణి గారు ఫైట్ చేస్తే మనీష్ చేశాడు, డెమాన్ పవన్తో చేశాడు, ఇమానియల్తో ఏం చేయలే. అది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న ఒక స్టాండ్ మీద ఉండి ఈరోజు ఒక స్టాండ్ మీద ఉంటే గలీజ్ ఉంటుంది, అదే స్టాండ్ మీద ఉన్నాడు, వీళ్ళంటే పడదు కాబట్టి. సో ఫైట్ చేస్తున్న టైంలో మనీష్ భయంకరంగా ఫైట్ చేశాడు. స్వామి ఎంత సేఫ్ ఫైట్ చేశారో. మనీష్ ఇసిరేసి స్విమ్మింగ్ పూల్ వేశాడు. ఆ స్విమ్మింగ్ పూల్ ఉండి తెచ్చుకునేసరికి మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూల్కి అడ్డంగా నిలబడ్డాడు. ఇక్కడ రీతు చౌదరి ఆగండి గేమ్ అనేసి మళ్ళీ పాస్ చేసి మళ్ళీ బయట వేస్తే మళ్ళీ లోపలేసాడు. లోపలేసిన తర్వాత ఈసారి ఇతను కూడా మనీష్ది కూడా లోపలేయడానికి ట్రై చేస్తే ఇద్దరు వెళ్ళి బయట కొడుకుంటా ఉంటే బిగ్ బాస్ ఏం చేస్తాడు చూసారా, గేమ్ సండే ఎపిసోడ్ కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి నాగార్జున సార్ కూడా కాబట్టి ఫాస్ట్గా అవ్వాలనే వాళ్ళిద్దరూ లేని టైంలోనే బజర్ కొట్టేసి వాళ్ళిద్దరిని అవుట్ చేస్తాడు. ఫాస్ట్గా అవ్వాలనే అది అన్ఫేర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఒక్కనే కదా అవుట్ చేయాలి, ఇద్దరిని ఎట్లా అవుట్ చేస్తారు బిగ్ బాస్ కూడా అయిపోయింది. తర్వాత రెండో రౌండ్లోకి వచ్చేసరికి వీళ్ళిద్దరూ భయంకరంగా ఫైట్ చేశారయా, టూ గుడ్.
ఇద్దరూ చాలాసేపు ఫైట్ చేశారు, కానీ డెమాన్ పవన్తో గెలవడం కష్టం. అంత జింబాడితో అలసిపోయాడు, టైర్ లోపలేస్తాడు. ఇక్కడ నాకు నచ్చనిది, నేను తమ్మునేలే పెట్టాలనుకుని కూడా పెట్టండి ఏంటంటే, రీతు చౌదరి ఇక్కడ మిస్టేక్ చేశారు. ఏంటి మిస్టేక్ అంటే, రీతు చౌదరే కాదు, బిగ్ బాస్ టీం నాగార్జున సార్ కూడా ఏంటిది ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు ఇక్కడ అన్న ఫీలింగ్ ఏమొచ్చిందంటే, డెమాన్ పవన్ ఇమాన్యుల్కి సంబంధించిన టైరు స్విమ్మింగ్ పూల్ వేశారు. స్విమ్మింగ్ పూల్ వేస్తే ఇమాన్యుల్ ఏం చేశారంటే, ఇతని టైర్ కూడా స్విమ్మింగ్ పూల్ వేయాలని, ఆ టైర్ తీసి పక్కన వేయాలని ట్రై చేస్తూ ఇమాన్యుల్ టైర్ గురించి వదిలేశాడు. ఇంకా ఓన్లీ డెమాన్ పవన్ టైర్ మీద ఫైట్ చేస్తున్నాడు ఫుల్గా. అతను తీసేసుకుందామని ట్రై చేస్తుంటే, రీతు నీ టైర్ నువ్వు తెచ్చుకో ఇమాన్యుల్, నీ టైర్ నువ్వు తెచ్చుకో అంటుంటే, నేను తెచ్చుకున్న లోపల ఇతను సెట్ అయిపోతాడు, ఇంకా వేస్ట్ కదా, మళ్ళీ అతను ఇసిరేస్తారు కదా, అతని టైర్ తీస్తేనే. ఇప్పుడు ఎంత ఇల్లాజికల్ అంటే, రీతు కావచ్చు, నాగ్సార్ కావచ్చు, బిగ్ బాస్ టీం కూడా ఈ పర్టికులర్ దాంట్లో అతను తెచ్చుకోమని చెప్తున్నారు. రీతు చెబితే అతను వినలేదు. పర్ఫెక్ట్ ఇమాన్యుల్ ప్లాను. అరే అతను తెచ్చుకున్నా పెట్టాలంటే ఇతను తీయాలిగా, ఇతను తీసి ఇసిరేస్తే పోయి తెచ్చుకుందామని, అక్కడ తెచ్చుకొని ఇతను తీసి ఎప్పుడు పెట్టాలా? ఇదంతా అవ్వదు. ఫస్ట్ తీయాలంటే ఇతను ఇసిరేస్తేనే కదా. అందుకు ఇతను ప్లాన్ ఏదో చేస్తున్నాడు. దట్టి ఏంటి, బిగ్ బాస్ టీం గురించి ఇమాన్యుల్కి తెలుసు. ఎప్పుడైనా బజర్ ఎప్పుడు ఆపేస్తారు తెలుసా, తను దూరం అయినప్పుడు ఆఫ్ చేస్తారు. ఇక్కడ ఫైటింగ్ భయంకరంగా జరుగుతుంటే పెద్దగా బజర్ కొట్టరు. ఇతను ఫైట్ చేస్తూ ఉన్నాడు టైర్ తీయడానికి, బజర్ కొట్టరు. ఫైట్ చేసి తీసేసి దూరంగా వేసేస్తే అది తెచ్చుకోవచ్చని. ఈవిడేం చెప్పిందంటే పోయి తెచ్చుకోబా అంటున్నారు. ఇదంతా ఓకే, ఆవిడ చెప్పడం వరకు ఓకే. అంతా అయిపోయిన తర్వాత టాస్క్లో గెలిచేశాడు. డెమాన్ పవన్ సూపర్ తెలివిగా ఆడాడు. ఏం చేశాడంటే, అతని టైర్ అక్కడ వేస్తాడు, ఆటోమేటిక్గా ఎంతసేపటికి టైర్ వేసి ఈసారి ఏం చేశాడంటే, ఇతను రౌండ్లో పెట్టిన ఆ టైర్ దగ్గర ఉంచకుండా ఇమాన్యుల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు. ఇంకా టైర్ అక్కడే ఉండిపోయింది. ఇంకా ఆటోమేటిక్ కదిలే ఛాన్సే లేకుండా చేశాడు. టూ గుడ్. ఇక్కడ నాకు సరే ఉంటాయంటే, నువ్వు శ్రీముఖి మాట, రీతు మాట వినుంటే బాగుండదే అంటాడు. రీతు మాట విన్నమాట ఏం యూజ్ అక్కడ పోయి ఆ టైర్ కోసం ఎట్ట తెచ్చుకుంటాడు అతను. తెచ్చుకునే లోపల ఇతను ఉంటాడు, తెచ్చిన తర్వాతనే పెట్టడం కష్టం. అంత ఈజీ కాదు అది వేస్ట్. ఆ మాటలు చెప్పడం వేస్ట్. కానీ బజర్ కొట్టేసారు, అయిపోయింది. డెమాన్ పవన్ క్యాప్టెన్ బాగా ఆడాడు, క్యాప్టెన్ అయ్యాడు. ఇమాన్యుల్ కూడా గట్టిగా ఫైట్ చేశాడు. తర్వాత సరికి అయ్యా ఇదంతా చీమలు పట్టింది కదా జిలేబీ తిని, నాకే కుడతాయి. నెక్స్ట్ సరికి ఫాస్ట్గా లాగించేద్దాం. ఇదిగోండి జిలేబీ, ఇంకొంచెం ఉంది. జిలేబీ. ఏమనుకో బాగుంది, ఊరికే మీకు నవ్వుకుంటారని. తర్వాత సరికి ఫుల్ ఫైట్స్ అయ్యానండి. ఫుల్ ఫైట్స్ గెలిచాడు. నాగ్సార్ వచ్చి ఇమాన్యుల్ చాలా ట్రై చేసావు, వెరీ ఇంప్రెసివ్ అయ్యా, వెరీ గుడ్. పవన్ గెలుపు అంటే ఇది ఓకేనా అనగానే పవన్ కూడా ఫుల్ హ్యాపీ. తర్వాత సరికి నాగ్సార్ రీతు బాగా చేసింది. మీరు గమనిస్తే నాగ్సార్ హోస్టింగ్ అంతా ఎలా ఉందంటే, శనివారం ఎపిసోడ్ ఆదివారం ఎపిసోడ్ ఒకే రోజు జరుగుతాయి. అంటే ½ అన్ అవర్ గ్యాప్ కాబట్టి ఉదయం ఎవరైతే డల్ ఉన్నారో వాళ్ళందరికీ బూస్ట్ ఇవ్వడం కోసం మధ్య మధ్యలో కలిపెడతా ఉన్నారు. గుడ్. ఎందుకంటే వాళ్ళు మరీ డౌన్ అవ్వకుండా. రీతును కూడా రీతు చికెన్ కావాలని అడిగింది. వద్దమ్మా బిగ్ బాస్ని అడిగిన చూద్దాం అన్నారు. ఆ తర్వాత సరికి రీతు ఏమన్నదంటే, నాగ్సార్ రీతు బాగా చేసింది, మధ్యలో బాగా చేసావమ్మా, మధ్యలో తెచ్చుకోమని చెప్తే నువ్వు ఎందుకే వెళ్ళలేదు ఇమాన్యుల్ అంటున్నావు. అసలు దానివల్ల యూజ్ అయ్యలే, నేను రాసుకున్నాడు దానివల్ల యూజ్ అయ్యలేదు, దానివల్లే ఓడిపోయాడని. ఆడికి పోవడం వల్లే ఓడిపోయాడు, అంతకుమించి ఏం లేదు. అగైన్ సేవింగ్ జరిగింది. సేవింగ్లో నాగ్సార్ సీజన్ 9 స్టార్ట్ అయ్యాక కొంచెం నెంబర్ 1 ఛానల్ మంది కొంచెం బాగా వచ్చింది టీఆర్పీలు అన్న సెన్స్లో చెప్పారు. ప్రియాకి ఏమైందంటే, ఆ కాటర్ అదేదో ఉంది, అదేదో బొమ్మ కిక్కి అంటే ఊగుతేదో అని అంటది. దాన్ని పట్టుకొని యామై సేఫ్ అని అడగాల. ప్రియా అడిగితే అది రెస్పాండ్ అవ్వలేదని, శ్రీజ నువ్వు అడిగితే రెస్పాండ్ అవుద్దాం, నీ ఫ్రెండ్ అడగమనంటే ఆవిడ కూడా అడిగింది, రెస్పాండ్ అవ్వాలా. ఇంకా కామ్గా ఉంది, మీ గొంతుకి అంత లేదన్నట్టుగా ఆవిడ వాళ్ళ గొంతులు రిలేటెడ్గా అన్నట్టుగా కామెంట్ చేస్తారు కొంచెం లైట్గా. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్లన్నీ మీ వాయిస్ మీ గొంతు రిలేటెడ్గానే మీరు అరస్తా ఉన్నారు, దానివల్ల నెగిటివ్ అవుతుందన్న సెన్స్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నారు నాగ్సార్. ఆ తర్వాత సరికి రీతు పవన్ డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అనేసి అంటే వాళ్ళు వేయలే పాపం, ఎందుకు లేదు తలకాయ నొప్పులని, సో వేయలేదు. తర్వాత లక్ష పాప సాంగ్ వచ్చింది, ఆ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే సాంగ్ కంటిన్యూటీ గెస్ట్ చేసి పాట పాడాలి, తర్వాత ఆ పాటకి డ్యాన్స్ చేయాలి. ఇది మామూలే. లక్ష పాప సాంగ్కి ఆవిడ బాగా వేశారు, ఫ్లోరా గారు కొంచెం క్యూట్గా అనిపించారు. ఈ సీజన్లో అందరూ డ్యాన్స్ రాని వాళ్ళే ఉన్నారు, అది కూడా తలకాయ నొప్పిలే ఉంది చూడడం, అంత ఎవరికి రావట్లే. తర్వాత సరికి నాకు సార్ హరీష్ కామెడీ యాంగిల్ ఏదో ట్రై చేయంటే సార్ తర్వాత ట్రై చేస్తానంటే, ఫ్లట్టింగ్ చేస్తానన్నా కూడా ట్రై చేయమంటే, తర్వాత ఇమాన్యుల్ ట్రై చేసేటప్పుడు మధ్యలో వచ్చేదో ట్రై చేస్తాడు, సార్ నేను చేస్తా ఇప్పుడని. అది అంత పండల, కానీ జస్ట్ ట్రై చేశాడు. మనుషుల్లో కావాలని మనిషి ట్రై చేయడానికైనా బయటకు వచ్చాడు, విచ్ ఇస్ ఇంప్రెసివ్ అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత సరికి నెక్స్ట్ డెమాన్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రియా సేఫ్, శ్రీజ కూడా ఫుల్ హ్యాపీ. తర్వాత ఫ్లోరా అండ్ మనీష్ లాస్ట్లో ఉన్నారు. ఫ్లోరా అండ్ మనీష్ లాస్ట్లో ఉంటే నాకు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ప్రియా ఆడియన్స్కి సారీ చెప్తున్నాను, ఆడియన్స్ తప్పులు తెలుసుకుంటున్నాను, సేవ్ అయిన తర్వాత చెప్పిన విధానం ఆవిడ, తప్పులు తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, తప్పులను నేర్చుకొని ఇంకా బాగా ఆడతాననేసి ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఆవిడ మిస్టేక్స్ చేస్తున్నాను ఆవిడకి కూడా తెలుసు,
తర్వాత సరికి మోస్ట్ బోరింగ్ ఎవరనే టాస్క్. మోస్ట్ బోరింగ్ ఎవరనే టాస్క్లో క్లియర్గా అందరూ ఫ్లోరాని పెట్టేశారు, 12 మంది ఎక్సెప్ట్ తనుజ గారు మాత్రం హరీష్ని పెట్టి అంత నెగిటివ్గా ఏం చెప్పలేదు, పాజిటివ్గానే చెప్పారు. మీరు కలవట్లేదు, అన్ని యాంగిల్స్ ఉన్నాయి, కామెడీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు కలవాలి, మాటలు బాగుంటాయి, మీరు కలవాలి అందరితో అని చెప్తే అప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో హరీష్ మాట్లాడింది నచ్చింది. సరే తనుజ గారు తూ జా అనేదాకా మీతోనే ఉంటాను అనేసి ఆ రైమింగ్తో మాట్లాడేటప్పుడు కూడా ఈ మనిషి నువ్వు అనొద్దో మీరు అనేది గుర్తుకొచ్చి తూజా అనే కాడు కూడా తూజా అని ఆపుజా అంటున్నాడు మళ్ళీ లాస్ట్లో. అంటే తను నువ్వు అనిపించుకోవడానికి ఇష్టపడట్లా, నాకు సార్ అంటున్నాడు, అది కూడా ఫీల్ అవుతున్నాడు ఏమో. తూజా అనేదాకా నీ వెనకే ఉంటాను, నీతో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పిండు. ఆపుజా అంటున్నాడు మళ్ళీ లాస్ట్లో కూడా. నువ్వు అనేదాని కాదు, మీరు అనిపించుకోవడం ఇష్టం, అదేందో అతను దాంట్లో కూడా పట్టుకున్నాడు ఆ లాజిక్. తర్వాత సరికి ఇదంతా అయిపోయింది. ఇక్కడ నాకు వీళ్ళందరిలో ఒక షైన్ అయ్యే ఛాన్స్ని మిస్ చేసుకున్నారన్న ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే, ఫ్లోరా గారికి అందరూ వేస్తున్నారు, ఫ్లోరా గారే అందరూ ఆవిడకి సేమ్ రీజన్, ఆవిడ డల్గా ఉన్నారు, లాంగ్వేజ్ రావట్లేదు, ఆవిడ రెసిప్రికేట్ అవ్వట్లేదు, మనం మాట్లాడుతున్నాం కానీ ఆవిడ నుంచి రెసిప్రికేషన్ రావట్లేదు అన్న ఫీలింగ్తో చెప్పారు అందరూ. అరే అందరూ అదే రేంజ్తో చెప్పాకంటే ఈవిడ సార్ బోరింగ్ అందరికంటే, కానీ ఈవిడ తర్వాత ఎవరైనా చెప్తారని ఎవరైనా ఛాన్స్ తీసుకుని ఒకరిద్దరు పేర్లు వేరే వాళ్ళ పేర్లు చెప్పుంటే ఇంట్రెస్టింగ్ ఉండేది, వాళ్ళు షైన్ అయ్యేవాళ్ళు కొంచెం, అరే ఒపీనియన్ గట్టిగా చెప్పారని. ఆ అవకాశాన్ని స్పాయిల్ చేసుకున్నారు అందరూ కూడా, తనుజ గారు తప్పించి. గుడ్ తనుజ గారు. తర్వాత సరికి తర్వాత ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా సార్ ఆవిడ రిజర్వ్డ్గా ఉంటుంది సార్, కళ్యాణ్ కూడా ఫ్లోరా గారిని పెట్టి ఆవిడ కొంచెం రిజర్వ్డ్ సార్, నాకంటే రిజర్వ్డ్ సార్, నువ్వు రిజర్వ్డ్ అని ఊరే చెప్పారని. ఇవన్నీ ఎందుకనంటే అమ్మాయిలతో బాగా ఫ్లట్టింగ్ చేసుకుంటా, అమ్మాయిలతో బాగా హ్యాపీగా ఉన్నాడు కదా, దానికి చెప్పాడనమాట. అతనికి అర్థం అవ్వాలని ఇవన్నీ. రీతు అంటది, రీతు ఏమంటావు అమ్మా సార్, కనిపించే అంత చిన్నపిల్లడైతే కాదు సార్, ఎందుకంటే ఆవిడ మనం ఓదార్చాడు కాబట్టి మనోడు అర్థం చేసుకున్నది ఆవిడ. తర్వాత సరికి రీతు కూడా ఫ్లోరా అనింది, సుమన్ గారు కూడా ఫ్లోరా అన్నాడు, అందరూ ఫ్లోరానే. తర్వాత అయిపోయిన తర్వాత ఫ్లోరా నీకు 12 వచ్చాయి, సో ఒకవేళ ఎలిమినేట్ కాకపోతే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనగానే ఓకే సార్ అనేది. తర్వాత సరికి వీరిద్దరూ ఫ్లోరా అండ్ మనీష్ యాక్టివిటీ రూమ్కి వెళ్ళమంటే వెళ్తున్న టైంలో మనీష్కి అందరూ ఓకే ఆల్ ది బెస్ట్లు అవి చెప్పారు, ఓకే. హరీష్ గారు వెళ్ళే టైంలో ఒక మాట అంటారు, ఫ్లోరా గారు ఐ లవ్ యూ ఐ మిస్ యూ అంటారు. వెళ్ళిపోతుందని క్లియర్గా ఫిక్స్ అయిపోయాడు, అది అర్థమైంది నాకు. వెళ్ళిపోతున్నా అని క్లియర్గా ఫిక్స్ అయినట్టు చెప్పినట్టు ఉంది, అది కొంచెం అలా చెప్పకుండా ఉంటే బాగుండదు అనిపిస్తుంది. ఫ్లోరా గారు ఐ లవ్ యూ మీరు వస్తారనుకుంటున్నా అన్నారు, ఐ మిస్ యూ అన్నాడు డైరెక్ట్గా. అదే నాకు అర్థం కాల, ఒకవేళ వెళ్తే ఐ మిస్ యూ అనేమో మేబీ, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు కదా బయటికి, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, అదేం పెద్ద తప్పడాల్సిన అవసరం లేదు. తర్వాత సరికి బటర్ఫ్లైస్ ఉంటాయి, రెడ్ గ్రీన్ వస్తాయి, సేఫ్ అయిన వాళ్ళకి రెడ్ బటర్ఫ్లైస్, ఎలిమినేట్ అయిన వాళ్ళకి రెడ్ వస్తాయి. ఇక్కడ మనిషి నిలబడ్డాడు, ఫ్లోరా గారు నిలబడ్డా. ఫ్లోరా గారికి ఎంత లోయర్ కాన్ఫిడెన్స్ ఉండిందంటే నేను వెళ్ళిపోతాను ఆవిడే ఫిక్స్ అయిపోయి, మధ్యలో మనీష్ టెన్షన్ పడతా ఉంటే ఫ్లోరా ఇట్స్ నాట్ యూ రిలాక్స్ అని అంటది అనేస్తుంది. అన్న తర్వాత కూడా మనీషు కొంచెం షాక్లోనే ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. మనీష్కి రెడ్ వచ్చేదానికంటే ఇక్కడ గ్రీన్ వచ్చి చూసి నోరు తెరుస్తాడు. వీళ్ళు నోరు తెరిసే కంటే అక్కడ ఉన్న కామనర్స్ మొత్తం నోరు తెరుస్తారు, దాంతోపాటు ఇమాన్యుయల్ రామ్మూతో సహా నోరు తెరిచి షేక్ అయిపోతారు. ఇదేంట్రా ఫ్లోరా షాక్ అవ్వడం ఏంట్రా, ఫ్లోరా సేవ్ అవ్వడం ఏంట్రా అని. ఈవెన్ ఫ్లోరా కూడా వాట్ సార్ మీ క్యా హై అని ఆవిడ కూడా సర్ప్రైజ్ అయింది, నేనేంద్రా నిజమా ప్రాంక్ అని. ఆవిడకి కూడా తెలుసు మనం ఏం చేయలేదు, ఎలా సేవ్ అయినామని. ఆవిడ గురించి మాట్లాడతా. తర్వాత సరికి ఇక్కడైనా కామనర్స్ తెలుసుకోవాలి, కామనర్స్ అందరూ షాక్ అయింది, కామనర్స్ అందరూ తెలుసుకోవాల్సింది బిగ్ బాస్ టీం కోరుకున్నది ఏంటి అని నా ఉద్దేశం అంటే, అరే ఈవెన్ ఫ్లోరాతో సహా ఫ్లోరా కూడా ఓట్లు పడ్డారా, మన అందరం ఆవిడ నోట్లోని తుత్తు అని మనం అంటున్నాం, ఆవిడ అది కూడా అంటలేరా, తుత్తు కూడా లేదు. ఆ తుత్తు లేని ఆవిడకి కూడా వీళ్ళు ఓట్లు ఏ విధంగా తుత్తు అని ఓట్లు వేస్తున్నారు అనే ఫీలింగ్తో వీళ్ళు ఆలోచించుకుంటే ఫ్లోరా కంటే ఓట్లు తక్కువ వెళ్ళరా అని ఆలోచించుకుంటే ఫ్లోరా తుత్తు అంటలా, అసలు ఏమి అనకుండా సైలెంట్గా ఉన్న ఓట్లు పడుతున్నాయి, కానీ మనం నోరు తెరిచి కంపు అయిపోతున్నాం అనేది అర్థం అవ్వాలి వాళ్ళకి. అది అర్థం అవ్వాలనే ఈరోజు ఫ్లోరాని కూడా సేవ్ చేశారేమో అని అనిపిస్తుంది. వాంటెడ్గా చేస్తుంటారు, లిటిల్ డీవియేషన్ ఉండొచ్చు, అదేమన్నా జరిగి ఉండొచ్చు అంతే. ఆ తర్వాత సరే కామనర్స్ ఫుల్ షాక్. టాప్ 3 బాటమ్ 3 పట్టాలి, వీళ్ళు ఇప్పటికైనా నేర్చుకుంటే మంచిది, వీళ్ళని భయపెట్టాలి. ఎందుకంటే కామనర్స్లో నుంచి ఫ్లోరా గారి కంటే తక్కువ లాస్ట్ వీక్ పడి ఈ వీక్ పడి ఏంట్రా ఈ ఫ్లోరా గారికి ఇంత పడుతుంది, మన కామనర్స్లో ఎవరికి పడట్లేదు అంటే షాక్ అన్న ఫీలింగ్ అనమాట. తర్వాత సరికి టాప్ 3 బాటమ్ 3 పెట్టమంటే 2 గుడ్ అనాలిసిస్, పర్ఫెక్ట్, సూపర్, అంతే మనిషి నెక్స్ట్ లెవెల్. కానీ దీంట్లో మిస్టేక్స్ చెప్తాను. బాటమ్ 3 పెడతాను సార్ ఫస్ట్ అని చెప్పి శ్రీజాని పెట్టాడు స్వామి.
టూ గుడ్ అనాలిసిస్. అంటే పర్ఫెక్ట్గా శ్రీజ చేసే మిస్టేక్స్ ఏమున్నాయో శ్రీజ రిలేటెడ్గా ఇతను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాడండి. నాకు టాప్లో ఉండేది శ్రీజ, విన్నర్ మెటీరియల్, టాప్ 5లో పక్క అమ్మాయి అన్న సెన్స్లో గట్టిగా పొగిడేశాడు అన్ని షోలలో. కానీ అదే చెప్పి కానీ నీది ఏదైతే బలం అనుకున్నా అదే బలహీనత అయిపోయింది, నీ నోరే బలహీనత అయిపోయింది, నువ్వు దానివల్ల తగ్గిపోతుంది, నీ గేమ్లో తగ్గిపోయావు బాగా అనేసి క్లియర్గా చెప్పేశాడు. పర్ఫెక్ట్ అంతే. తర్వాత సరికి ఫ్లోరా గారు అని చెప్పారు, సేమ్ గేమ్ లేదు, ఆవిడ స్ట్రాంగ్ అని కొంచెం ఆవిడ ఉండేసరికి నేను కూడా స్ట్రాంగ్ ఉన్నాను, ఆవిడ ఎలాగ ఎలిమినేట్ అవుద్దని ఫిక్స్ అయినాను, అంతే, అంత గేమ్ లేదు ఆవిడ దగ్గర అసలు లేదనేసి చెప్పాడు. తర్వాత మనీష్ సుమనన్న ఈయన పెట్టడం షాకు. ఈయన పెట్టడానికి రీజన్స్ అతనికి అర్థమైంది, బాగా ఆడుతున్నాను అని చెప్తున్నాడు కానీ చెప్పిన రీజన్స్ మాత్రం టూ గుడ్. ఇలా ఫ్యాన్స్ ఏమైనా ట్రోల్ చేస్తారేమో కానీ మనీష్ని చేయబలే, ఎందుకంటే చెప్పిన రీజన్స్ పర్ఫెక్ట్. సుమన్ గారు ఆడుతున్నారు, గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, జోకులు కామెడీలు ఉన్నాయి కానీ ఒక స్టాండ్ లేదు. ఎవరు ఏది చెప్తే అది వింటున్నాడు, ఎవరు ఏ డెసిషన్స్ తీసుకుంటే ఆ డెసిషన్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇతనికంటూ ఓన్ స్టాండ్ లేదు. ఒక మనిషికి ఏదైనా జరిగితే అన్యాయం జరిగితే రైజ్ చేయడమో, వేరే వాళ్ళు చెప్తే వినేస్తున్నాడు డైరెక్ట్గా, అది నెగిటివే, అది బాగా చెప్పాడు. ఇక్కడ టాప్ పెట్టమంటే టాప్ 1లో భరణి గారిని ఎప్పుడైతే పెట్టారో అక్కడ క్లియర్ కట్ అతను క్లియర్గా హౌస్లో ఉన్నప్పుడు ఫేక్ గేమ్ ఆడారు మనీష్ గారు, క్లియర్. ఎందుకో చెప్తాను, ఆయనే చెప్పాడు, ఆయనకే చెప్పాడు. మనీష్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏమంటారంటే మనీష్ నెంబర్ 1 పెట్టానని చెప్పేసి రైవలరీ పిక్ చేయలేదు, నేను వాంటెడ్గా అతనితో రైవలరీ చేసుకుంటే టాప్లో వస్తాననేసి వాంటెడ్గా ఫైట్ చేయలేదు. నిజంగా అలా చేశారని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే క్లియర్గా సార్ చాలా బాగా ఆడుతున్నారు సార్, అందరి గురించి ఆలోచిస్తారు. చూడండి అన్ని క్వైట్ ఆపోజిట్. తన జర్నీలో ఉన్నప్పుడు భరణి గారితో ఎలాంటి బిహేవియర్ చేశాడో దానికి క్వైట్ ఆపోజిట్ స్టేజ్ మీద ఇచ్చారంటే అర్థం ఏంటి, అక్కడ ఒక ప్లాన్ ప్రకారం తనతో ఆడాడు, అదే బెడిచి కొట్టింది అంతే, అంతమించాడు. ఆ ప్లాన్ ప్రకారం ఆడేటప్పుడు భరణి గారు నిజంగా తప్పులు చేసిన వాటిని మాత్రమే పాయింట్అవుట్ చేస్తే అతను హైలైట్ అవుతుంది. కానీ ఓన్లీ రైవలరీ కోసమే తప్పులు చేయకపోయినా తప్పులు ఊహించుకొని చెప్పాడు చూసారు, అది తనకు బిగ్గెస్ట్ నెగిటివ్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చెప్పిన తర్వాత క్లారిటీ ఏంటంటే తను రైవలరీ కోసం ఆడాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు, కానీ స్టేజ్ మీద అయినా కనీసం నిజం చెప్పాడు, అది నా ఫీలింగ్ వచ్చింది. తర్వాత అన్నీ చూడండి, తను అక్కడ భరణి గారిలో ఏదైతే నెగిటివ్ అంటున్నాడో అవన్నీ పొగిడాడు, ఇక్కడ అర్థమైపోలా. ఆ తర్వాత సరికి సార్ గేమ్ ఆడుతున్నారు సార్, ఆలోచిస్తున్నారు, గేమ్ ఆడుతున్నారు, యువర్ ద స్ట్రాంగెస్ట్, సూపర్ హ్యాపీ, మీలాంటి వాళ్ళతో ఫాట్ చేశాను, కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి నచ్చట్లేదు సార్ అండి, అది కూడా యాక్సెప్ట్ చేస్తారు, అది అన్నాడు. కానీ తను అక్కడ లోపల ఉన్నప్పుడు మాత్రం తను ఓన్లీ నెగిటివ్స్ అసలు లేని నెగిటివ్స్ చెప్పుకుంటూ వచ్చాడు భరణి గారు రిలేటెడ్గా. అది పోయింది. ఓన్లీ ఓవర్ థింకింగ్ తను కాపాడలేదండి. ఓవర్ థింకింగ్ వల్ల పోయింది, అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల పోయింది. మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఓవర్ థింకింగ్, ఓవర్ అనాలిసిస్, ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం. మిగతాదంతా ఓకే, మరీ అంత తుస్కారంగా ఏం లేడు. స్టిల్ ఆ కాంబినేషన్ని ఈడియట్స్ అనేసి వాళ్ళ నామినేట్ చేయడం బిగ్గెస్ట్ మైనస్ అది. అండ్ నేను స్టిల్ ఐ బిలీవ్ ఫ్లోరా గారి కంటే మనీష్ 100 రెట్లు బెటర్. హౌస్లో ఉంటే కంటెంట్ అయినా ఇస్తాడు, స్టఫ్ అయినా ఇస్తాడు, ఏదో ఒక లాజికల్ అయినా ఇస్తాడు, ఏదో ఒకటి వర్కౌట్ అయినా అవ్వకపోయి. అదే చెప్పుకున్నాం ఓటింగ్ అనాలిసిస్లో కూడా. స్టిల్ అది ఎందుకు ఉంచారో ఏం చేశారో కాంబినేషన్ని భయపెట్టాలని అనుకున్నారని నా ఉద్దేశం. ఫ్లోరా గారిని ఉంచి ఇతను పంపించేస్తే ఇదేంట్రా ఆయన ఫ్లోరా గారితో కూడా ఓట్లు పట్టలేదంటే మనది అంతా ఎత్తిపోయింది, అగ్ని పరీక్ష ఓట్లు ఇవన్నీ ఏం కథలు లేవరా అని. తర్వాత మనీష్ టాప్లో ఇమాన్యుల్ పెట్టి సార్ అన్నీ ఉన్నాయి సార్, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, గేమ్స్ ఉన్నాయి, టూ గుడ్ సార్, అతను సూపర్ సార్, ఫస్ట్లో వచ్చినప్పుడు కేతాగా తీసేసే కానీ ఇతని దగ్గర ఎంత ఇష్యూ ఉంది అనుకోలేదని. గుడ్. హరీష్ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్ సార్, చాలా క్లారిటీ ఉంది, చాలా క్లియర్గా ఉన్నాడు, గేమ్ ప్లే తెలిసి మనోడికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే చాలు టాప్ 3లో ఉంటాయని. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న మాటదే, హరీష్ అనే కంటెస్టెంట్ యూనిక్ కంటెస్టెంట్, పర్ఫెక్ట్ కామనర్, ప్యూర్ కామనర్. చూసుకోండి ఇన్స్టాగ్రామ్ వెళ్ళి, అతను నేను ఎవరిని గురించి ఏది చెప్పను, ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూసుకోండి, ఎవరు లేరు ఫాలోవర్స్, అతను ఎవరు అనామకుడు, ఏమీ తెలియదు అతను ఎవరో, ప్యూర్ కామన్ మ్యాన్. కానీ ఆట ఆడితేనే సపోర్ట్ చేస్తాంలే ప్యూర్ కామన్ మ్యాన్ అయినప్పటికి కూడా. కానీ ఏదో ఒకటి చేస్తున్నాడు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ గ్రాఫ్ ముందుకు వెళ్తుంది. చూస్తే అందరికంటే కామనర్స్లో ఇప్పుడు ఎక్కువ ఓటింగ్ ఉండేది హరీష్కే. ఎందుకు మారిందంటే ఏదో ఒకటి నువ్వు కంటెంట్ వస్తూ ఉంటే నీ నుంచి ఏదో ఒక రోజు నేను అర్థం చేసుకుంటారు మనుషులు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చేస్తుంది, ఒక టర్న్ అవుతుంది, ఒక చిన్న పాయింట్లో టర్న్ అయిపోతుంది. నేను వాళ్ళ వైఫ్ మాట్లాడగానే మొత్తం టర్న్ అయిపోయింది. దాంతోపాటుగా ఇది అయిపోయింది కదా, హరీష్ వచ్చి థ్యాంక్ యూ మనీష్, ఐ రియల్లీ మిస్ యూ అన్నాడు. నెక్స్ట్ మనీష్ సంజన గారిని మిస్ అవుతున్నా అనేసి ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. ఫస్ట్లో మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఆవిడ ఆట వేరు ఆవిడ వేరు, క్లియర్. నిజంగానే సంజన గారు వెరీ గుడ్ గేమర్, అన్ని క్లారిటీ ఉంది ఎవరు ఎప్పుడు చేయాలో. కానీ తను అందరినీ బాధ పెట్టినట్టుండి పక్కన వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది అనే మాట మాత్రం మనకు తెలియదు. కానీ ఇతని దగ్గర ఎప్పుడో ఎమోషనల్ అయినట్టున్నారు. ఆవిడలో ఉన్న సాఫ్ట్ నేచర్ని చెప్పి వెళ్ళారు, ఎమోషనల్ అయిపోయారు ఇద్దరు కూడా. క్లియర్గా ఎమోషనల్ అయిపోయాడు మనీష్. తర్వాత సరికి బిగ్ బాంబ్ వచ్చేసరికి మనీష్ ప్రియాకి ఇచ్చాడు బాత్రూమ్ డ్యూటీ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిందండి. మనీష్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ హౌస్ అట్లీస్ట్ 1 వీక్, ఎందుకంటే ఫ్లోరా గారి తర్వాత వెళ్ళాల్సింది.
ఫ్లోరా గారు అస్సలు సెట్ గారు బిగ్ బాస్కి, మనం ఏం చేయలేం. అతనే స్వయంకృత అపరాధం. అక్కడికి వెళ్ళి అన్ని హాలోజినేషన్లోకి వెళ్ళి చేసిన వల్ల, అక్కడ హాలోజినేషన్లోకి వెళ్ళి చేశాడనేది క్లియర్గా సెట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎవరినైతే విమర్శతో వచ్చాడో, ఇమానియల్తో ఇష్యూ అయింది, ఇమానియల్తో చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి, భరణి గారితో ఇష్యూలు ఉన్నాయి, వాళ్ళనే పోడేసి వాళ్ళనే టాప్లో పెట్టుకొని వచ్చాడు. అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు నామినేషన్ గురించి మాట్లాడదాం. నామినేషన్స్ ప్రాసెస్లో నేను అన్నీ రివీల్ చేస్తే అది అసలు ఎపిసోడ్లో వస్తుందో లేదు తెలియదు. భయంకరమైన కాంట్రవర్సీలు ఉన్నాయంట హరీష్ రిలేటెడ్గా, భయంకరమైన కాంట్రవర్సీస్. అది మోస్ట్లీ స్లైట్లీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. అది ఎందుకంటే అది తనకేదైతే భయంకరమైన కాంట్రవర్సీస్ జరిగినో అగైనెస్ట్ శ్రీజ అంట. కాబట్టి శ్రీజ రిలేటెడ్ కాబట్టి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలియదు. నేనైతే చాలా న్యూట్రల్గానే ఆలోచించి చెప్తాను, కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరే రకంగా వెళ్ళిపోయేటట్టే ఉంది. కానీ ఓవర్ కాంట్రవర్సీస్ అంట, చాలా ఓవర్. ఈ మధ్యకాలంలో జరిగిన అతను నోటి నుంచి వచ్చి నీకు చూస్తాను అంతకుముందు దానికి మించిన పెద్దవి ఏవో వచ్చాయంట. అవి టెలికాస్ట్లో ఉంటాయో లేదో తెలియదు. మోస్ట్లీ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ అది పాజిటివ్ నోట్లోనే వెళ్తుందేమో అన్న ఫీలింగ్ 1% ఎడ్జ్ ఇప్పుడు నాకు ఉంది ప్రస్తుతానికి. అది హెవీ పాజిటివ్ అని కాదు, ఎనీథింగ్ అతనికి కలిసి వస్తుందని అనుకుంటున్నా. హరీష్ వర్సెస్ శ్రీజ అండ్ కామనర్స్కి పెద్ద గొడవలు అయినాయి. ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ వచ్చి కామనర్స్ ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ అయ్యారు కదా, ఆ టెనెంట్స్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ని 5 మందిని నామినేట్ చేయాలి. అంటే ఒక్కొక్కరు నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఫిక్స్ అయ్యి, ఆ టెనెంట్స్ అందరూ అంటే కామనర్స్ అందరూ ఫిక్స్ అయ్యి ఒకరు నామినేట్ చేయాలి. వీళ్ళందరూ ఫిక్స్ అయ్యి హరీష్ని నామినేట్ చేశారంట. ఇక్కడ గొడవ రాసుకొని మనోడికి పిచ్చిలు వేసి దుమ్ములే అనేసి అన్ని గట్టిగా మాట్లాడేసంట. అది వైరల్ అయ్యే అవకాశం ఉంది. రేపటితో బిగ్ బాస్ తెలుగు చరిత్ర మారిపోయే అవకాశాలు వెరీ 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 హై. రేపు క్లియర్గా ఇంకా అప్డేట్స్ ఇస్తాను. 6 మంది నామినేషన్లో ఉంటారు. క్యాప్టెన్ డెమాన్కి ఏదో సీక్రెట్ పవర్ ఏదో ఇచ్చారు, ఇంకా నామినేషన్లు జరుగుతున్నాయి. ఏదో ఇస్తారు, దాన్ని బట్టి +or-1 ఉంటే 5 మంది నామినేషన్లో ఉండొచ్చు, లేదా 7 మంది నామినేషన్లో ఉండొచ్చు. అతనికి ఏది పవర్ అయిపోతే 6 మంది నామినేషన్లో ఉంటారు. అది ఎవరు ఉంటారనేది మనం ఈజీ గెస్ట్ చేయొచ్చు. వీళ్ళందరూ ఎవరెవరికి వేస్తారు, రీతుకు ఒకరు వేసేస్తారు, ఒక్కొక్కరికి వేయాలి. కాబట్టి వేసిన వాళ్ళని మళ్ళీ వేయకూడదు అనేసి ఆ రూల్ ఉంటుంది. కాబట్టి మేబీ ఉంటుంది, 99% ఉంటుంది. ఎందుకంటే 5 మంది నామినేట్ చేయాలి కదా, అందరూ డిస్కస్ చేసుకుని 5 మందికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి నామినేట్ చేసుకోవాలి. అందరు కలిసి రీజన్ చెప్పాలి. ఇది ప్రాసెస్. కాబట్టి రీతు ఖచ్చితంగా అయిపోద్ది. ఆ తర్వాత సరికి వీళ్ళకి ఇష్యూలు ఉన్నాయి, భరణితో ఉన్నాయి, భరణి గారికి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత సరికి ఇమానియల్తో ఇష్యూలు ఉన్నాయి, మేబీ ఇమానియల్ అవుతుంది. ఇవన్నీ జస్ట్ గెస్. తనుజ అయ్యే అవకాశం ఉంది. తనుజతో కొంచెం ఇష్యూలు ఉన్నాయి కాబట్టి తనుజ గారితో ఎవరికి ఇష్యూలు లేవు, వీళ్ళకి అవ్వరు అనుకుంటా. కానీ ఇన్ని రోజుల నుంచి అవ్వట్లేదు కదా, అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. తర్వాత వచ్చేసరికి రామురాతో అయ్యే అవకాశం ఉంది. మన టాస్క్లో చాలా సైలెంట్గా అసలు ఏం చేయకుండా ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఇంకెవరున్నారు, అంతే అండి, ఆల్మోస్ట్ గెస్ చేయవచ్చు. రామురాథోడ్, రీతు, ఇమానియల్, ఆ తర్వాత వచ్చేసరికి భరణి గారు, ఇంకొకరు ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరినంటే సంజన గారు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ ఇష్యూలు ఉన్నాయి. సంజన గారు, వీళ్ళు 5 మంది ఉంటారు. ఈ పక్క వచ్చేసరికి హరీష్ ఉంటారు. ఈ డెమాన్ పవన్ రీతుని సేవ్ చేసే అవకాశం ఉంది కాబట్టి 5 మంది ఉండే అవకాశం ఉంది. లేకుంటే అతనికి డైరెక్ట్గా ఇంకొకరిని నామినేట్ చేయమని ఏదైనా వస్తే అతను ఎవరో ఒకరు నామినేట్ చేసే అవకాశం ఉంది. అతని పవర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది నామినేషన్ అప్డేట్స్. క్లియర్ కట్గా కొన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను, నాకు తెలుసు. కానీ అది ఎపిసోడ్స్ రేపు ప్రోమో వచ్చిన తర్వాత ఫస్ట్ మా దగ్గరికి రావాలి. మీరు మన దగ్గరికి వస్తే మన దగ్గర క్లారిటీ ఉంది, అప్డేట్స్ ఇస్తా. ఐఐటి బిట్లు పడతాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ మధ్య మీరేమో ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ చేసి ఈరోజు 3 వీడియోలు పెట్టారు. 3 వీడియోలు పెట్టిన తర్వాత కూడా ఎంత బిజీగా ఉన్నా, అంటే బిజీ అంటే ఎంత తోపని కాదు, అసలు హడావిడి అయిపోయింది. 3 వీడియోలు పెట్టిన తర్వాత ఇంకా వీడియోలు పెట్టండి అని బొచ్చేడు మెసేజ్లు వచ్చినాయి. నేను మనసులో ఏమనుకున్నానంటే, ఈరోజు నేను ఎంత బిజీ అంటే ఒకే ఒక మాట, పొద్దున్నుంచి ఒక విషయం మనోడితో ఇందాక మా వాడితో బిజీగా ఉండి మా వాడితో అడిగినా, అరే ఏదో మర్చిపోయినారా, నేను ఉదయం నుంచి ఏదో మర్చిపోయినా అంటే మా వాడు అంటున్నాడు, అన్న ఉదయం నుంచి టాయిలెట్ పోసుకోవడం మర్చిపోయాను. అంత బిజీగా ఉన్న పరిస్థితి మా వాడు గుర్తు చేస్తుంటే కానీ అర్థం కావట్లేదు. అట్లా అంత బిజీగా ఉన్నాడని నా ఉద్దేశం. జోక్ ఇది, దీన్ని సీరియస్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతకుమించి ఏమీ లేదు, నిల్ డెస్పరానో.